తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలివరు గ్రామంలో వేంచేసిన శ్రీ వీర పేరంటాలమ్మ వారికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తనయుడు కనుమూరి భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కళ్లేపల్లి సతీష్ రాజు, ఉప సర్పంచ్ ముదునూరు శ్రీనివాసరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, ముదునూరు శివప్రసాదరాజు, సోరవరపు వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చెప్పండి మమ్మ అస్మాకం త్రిపుర సుందరే శ్రోపణే శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య క్షమస్వ పరమేశ్వరి సర్వ అపర. ఆకివీడు శాంతినగర్ లో వేంచేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం విద్యార్థులచే సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ విద్యార్థులకు పుస్తకాలు అందించారు. అమ్మవారి దయతో విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంధం ఆలిషా, మాకా చిన్న, తిరుపతిరావు, రవి, వెంకటేష్, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరస్వతీదేవి లక్ష్మీ రాష్ట్రస్యామ కేతయామాసకం దుర్యామసి నర్య ప్రజామే మాసకం దుర్యామసి. మా అక్కడి నుంచి అద్దుకోండి మీ పుస్తకానికి. భాగంగా శాంతినగర్ లో వేయించినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రప్రథమంగా ఈ సంవత్సరం కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ యొక్క నూకాలమ్మ అమ్మవారి జాతర కమిటీ అధ్యక్షులు గంధం ఆలిషా గారు, అలాగే మాకా లక్ష్మణ్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసుకుని బెవర్ తిరుపతిరావు, అలాగే రవి, మన వెంకటేష్ తదితర కుర్రలంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు మూలా నక్షత్రం పురస్కరించుకుని చిన్నపిల్లలతోటి, చదువుకున్న పిల్లలతోటి సరస్వతి పూజ చేయడం జరిగింది. అలాగే రేపు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ దాంట్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దీపం చేసిన కోరుకుంటున్నారు. దుర్గమ్మ వారి పూజ సందర్భంగా చిన్నపిల్లల చేత సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. జనం తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే రేపు అనగా 30వ తారీఖు మంగళవారం దుర్గమ్మ వారి గుడి వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నవి. కావున 50 మంది భక్తులందరూ ఈ యొక్క కుంకుమ పూజలో పాల్గొని ఈ యొక్క కమిటీ వారు అందజేసినటువంటి ఈ యొక్క ప్రసాదాలు, భోజన కార్యక్రమాలు కూడా ముగించుకొని రేపు వెళ్లవలసిందే కోరుతున్నాం. కాళ్ల గ్రామంలో శివాత్మానంద ఆశ్రమం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమ గురువులు మాట్లాడుతూ 72వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం లలితా మహాయజ్ఞం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా మారకత బాణాలింగమునకు శ్రీచక్రానికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణాహుతి అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. అగ్నిమధ్యేష్ట కామ్యార్థ పరిసిద్ధితో భవ
ఆ పసుపు వినాయకుడికి కొద్దిగా బొట్టు పెట్టండి. పాత్ర మీద అరచేయి బోర్లించి పట్టుకోండి. అందరూ కూడా ఆ పంచపాత్ర మీద అరచేయి బోర్లించి పట్టుకోండి. ఓం భోవాయ వేణ బస్వరాణ బచ్చందాగుష్యా భో జ్యోతి గుష్యా భో. ఆ పసుపు వినాయకుడి మీద చల్లండి. అమ్మవారి స్వరూపమైనటువంటి విశ్వాహి మాయావసస్వదావో భద్రాత్ విశ్వాహి మాయావసస్వదావో భద్రాత్ ఈ రోజున అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా కాళ్ళ గ్రామం శివాత్మానందాశ్రమంలో అతి మహోన్నతమైనటువంటి ఆ అమ్మవారి లలితా యజ్ఞం అంటే సామాన్యమైన యజ్ఞం కాదు, లోక కళ్యాణార్థం ఇవాళ ఈ ఆశ్రమంలో 72వ వార్షికోత్సవముగా లలిత యజ్ఞం, అలాగే ఎక్కడా లేనటువంటి ఈ మరకత బాణాలింగానికి అభిషేకం, అలాగే మహోన్నత శ్రీచక్రం, ఈ శ్రీచక్రానికి బాణాలింగానికి ఆ యొక్క సర్పానికి భక్తులందరూ కూడా ఎంతో విశేషంగా, ఇది నైమిశారణ్యంలో ఉండే ఒక శ్రీచక్రంలాగా అంత శక్తివంతమైన శ్రీచక్రానికి ఆ బాణాలింగానికి ఎంతోమంది భక్తులందరూ కూడా ఘనంగా అభిషేకాలు చేసి, అలాగే సహస్రార్చనతో కుంకుమలు శ్రీచక్రాల మీద, అంటే ఒక్కొక్క శ్రీచక్రం 2000 రూపాయలు ఖరీదు చేసే శ్రీచక్రంతో భక్తులతోటి ఇక్కడ ఇష్టం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మరకత శ్రీచక్రం, మరకత బాణాలకు 2 ఉన్న ఎక్కడ లేదు, ఒక ఈ ఆశ్రమంలోనే ఉంది. ఇది పురాతన శక్తివంతమైన పీఠం. ఈ పీఠంలో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, దూరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి విశేషంగా కుంకుమ పూజలు చేసుకుని ఆ యొక్క హోమంలో పాల్గొని, అలాగే చిన్నపిల్లలకి కూడా, చదువుకునే పిల్లలకి వాళ్ళ సరస్వతి వారి నాలుక మీద బీజాక్షరాలతోటి మనం తేనెతోటి గరికతోటి రాయటం జరిగింది. అలాగే పుస్తకాలు, పెన్నులు చదువుకునే పిల్లలకు పూజ చేయించి ఇవ్వడం జరిగింది. ఇంత ఘనంగా ఆ అమ్మవారు మన ఈ ఆశ్రమంలో చేయించుకుంటాం అంటే మా అందరికీ కూడా చాలా ఆనందమైన విషయము. సర్వే జన సుఖినో భవంతు, సర్వమంగళాని భవంతు, అస్మిన్ గ్రామే అస్మిన్ దేశే పూర్ణం. ఓం శ్రీమాత్రే. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని విద్యాలక్ష్మి అలంకరణతో అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులచే అక్షరాభ్యాసం, సరస్వతి పూజ నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాళ్లకూరు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు అమ్మవారు విద్యాలక్ష్మి అనగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు విద్యాలక్ష్మీదేవి సరస్వతి అలంకరణలో ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నారు. భక్తులకు సుమారుగా 200 మంది
చిన్నారులచే పెద్దలచే సామూహిక అక్షరాభ్యాస మహోత్సవములు మరియు సరస్వతి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున అలంకరణ దాతలు శ్రీ కఠారి శ్రీనివాసరాజు సూర్యకుమారి గారు భీమవరం వారి దంపతులచే, అలాగే దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారి తగు సూచనల మేరకు ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం ఎంతో అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. శ్రీ స్వామివారి దర్శనానికి అనేక మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అలాగే అమ్మవారి యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళారు. అందరికీ కూడా ఆ సరస్వతీమాత యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి ఆ విద్యాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహంతో విద్యార్థులంతా ఉన్నత విద్యను అభ్యసించాలని అమ్మవారు స్వామివారి యొక్క పాదపద్మములను వేడుకుంటూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ జన్మదినోత్సవ వేడుకలు పార్టీ సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు నివాసం వద్ద జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, మైలాబత్తుల ఐజాక్ బాబులు మాట్లాడుతూ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న రమేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విజ్రోతి రాఘవులు, మల్లువలసరాము, సతివాడ హరి, పాలా పెద్దబులు, డిహెచ్ బుజ్జిరాసు, లంకి చిన్ని, బాలగంగాధర్ తిలక్, నీలాతి రమేష్, బండి రాజేష్, ఐఏఎస్ యాదవ్, ఎలమంచిలి శ్రీను, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైలాబత్తులో ఐజాక్ బాబు గారు ఒక ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నియోజకవర్గ తరఫున కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. మరి నిజంగా గొలగాని రమేష్ గారు పార్టీకి ఎలలేని సేవలు చేస్తూ మరి ఏదైనా తోట సీతారామలక్ష్మి గారు, మింటే పాసారథి గారు ఏదైనా ఆదేశాలు ఇస్తే పార్టీకి కమిట్మెంట్తో పనిచేస్తూ మరి ఒక 28 వార్డులోనే కాకుండా ఒక పట్టణంలోనే ఒక యువత అధ్యక్షుడిగా మరి ఇటీవల ఆయన పదవి చేకూర్చడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి ఏదైతే ఇంతకు ముందు ఎలాగైతే కమిట్మెంట్తో పనిచేశారో అలాగే పట్టణ తెలుగు యువత పార్టీ తరఫున మరి తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా ఎలలేని సేవలు చేస్తూ ప్రజలకి మమ్మికమై పనిచేయాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అష్టైశ్వర్య ఆరోగ్యాలు భోగభాగ్యాలతో తొలతోగాలని ఆ యేసుపర అల్లా యేసుని మనస్ఫూర్తిగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా గొలగాని రమేష్ అంటే ఎంతో సహృదయుడు. ఆయన పార్టీ తరఫున ఏ ఆదేశాలు ఇచ్చినా క్రమం తప్పకుండా ఆదేశాల ప్రకారం ప్రతి కార్యక్రమాన్ని తన బుధస్కంధాలపై వేసుకుని నడిపిస్తూ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నాడు. అటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేయాలని మన గొలగాని రమేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన పార్టీలో చేరిన మొదటి రోజు నుండి కూడా పార్టీ కార్యక్రమాల్లో ముందుండి మేడం గారు ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో కూడా చాలా బాగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా ఆయన ఏ సందర్భం వచ్చినా కూడా సేవా కార్యక్రమాలు ముందుండి ఆయన చేస్తున్నారు పార్టీ తరఫున. అలాగే ఇప్పుడు పట్టణ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. యువతను అందరినీ కూడా ముందుకు నడిపించి పార్టీకి మీ సేవలు ఇంకా బాగా చేయాలని
అదేవిధంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. భీమవరం పట్టణ తెలుగు అధ్యక్షులు గొల్లగాని రమేష్ పుట్టినరోజు సందర్భంగా మరి రమేష్ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. అతను ల్యాబ్కి అధినేత. ఆ ల్యాబ్ ద్వారా ఎంతోమంది పేదలకి పార్టీ తరఫున ఎవరైనా చెప్తుంటే వెంటనే బ్లడ్ టెస్టులు చేసి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాడు. మరి తెలుగు అధ్యక్షుడిగా పార్టీకి పేరు తీసుకురావాలని చెప్పి మరి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనసా. నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడైన గొల్లగాని రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో ఈ పుట్టినరోజును జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా తెలియజేసుకుంటూ భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. భీమనాథం వీరశేషారావు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా పారాయణ బృందంచే శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయో గొట్టుముకుల నాగ సీతారామరాజు సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మమదాహంత్రే నిస్పాపాపనాశిని నిస్రోధ క్రోధ శమని నిర్లోభాలోభనాశిని. భీమవరం 24వ వార్డు రామాయణం సుబ్బన్న గారి తోటలో వేయించేసిన శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులచే సరస్వతీదేవి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు సేవకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. ఆలయర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో మద్దాల సాయిబాబా రత్నకుమారి దంపతులచే లక్ష్మీ గణపతి హోమం సరస్వతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేహం ప్రమై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామో తన్మాత్రకరణోపసంహరణతో భూత సుప్తః కుమార్యా విశ్వవిజాగ్రదాదు సదధా సర్వాంగనం ప్రకటీకవద్భజామ్యో పుత్రయా భద్రయా స్వస్మామి సంబంతః శిష్యాచార్యమై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణాష్టకం నాన్యత్ కించన విద్యతే సదాం యస్మాత్ పరస్మాత్ విభోగ విద్యానాం శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్యుత్సవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తులు దాతలు గ్రామస్తుల సహాయ సహకారాలతో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా అమ్మవారు నిర్వహించుకుంటున్నారు. మరి ప్రతిరోజు కూడా ఉదయం విశేషమైన అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు, అలాగే హారతులు, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతిరోజు ఒక అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు మరి పూజలో కూర్చున్నటువంటి దాతలు మద్దాల సాయిబాబు గారు రత్నకుమారి దంపతుల చేత ఈరోజు విశేషంగా ఉదయం నుంచి కూడా అభిషేకము, కుంకుమ పూజ, హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా పంచామృతాలు, సుగంధ బియ్యాలతో పసుపు కూడా అభిషేకం జరుగుతుంది. కానీ ఈరోజు మూలా నక్షత్రం అందరూ విద్యార్థులు బాగా చదువు రావాలని, అందరూ బాగుండాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని జీడిపప్పుతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే మన మద్దాల సాయిబాబా దంపతుల చేత మరి సరస్వతి హోమం, గణపతి హోమం ఇత్యాది హోమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. భీమవరం పట్టణం నర్సీ అగ్రహారంలో వేంచేసిన శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద
శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ చేసి విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, చిన్నారులకు పలకలు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు చెరుకువాడ నిర్మల, ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబు తెలిపారు. శ్రీ హనుమాన్ లలిత పారాయణ బృందం సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలా చూడండి పట్టుకోండి. మనవరాలు హనుమాన్ చాలీసా చెప్పలేదండి అందరూ హంసవాహిని సరస్వతి, హంసరూపిణి సరస్వతి, నాదమూలమే సరస్వతి. నరసాగ్రారులు ఏం చేస్తున్న శ్రీ సువర్తలాసమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈరోజు దుర్గాదేవి శరన్నవరాత్రి 25వ సంవత్సరం ఇది. ఈరోజు జ్ఞాన సరస్వతి చదువుల తల్లి అమ్మవారి జన్మ నక్షత్రం కనుక ఒక 300 మంది చిన్నారులకి మా స్పాన్సర్లు అలాగే మా ఆలయ ధర్మకర్తలు అందరి చేతుల మీద కూడా చిన్నారులకి అందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, స్లేట్లు అన్నీ ఇవ్వడం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాకు సహకరించే పెద్దలందరికీ ముఖ్యంగా దాతలకి ఏంటంటే మాకు దాతలు బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా మా ఆలయ ధర్మకర్తలు అలాగే ఆలయ అర్చకులు అందరి చేతుల మీద కూడా జరుగుతున్న కార్యక్రమం. మాకు హనుమాన్ లలిత భక్త సమాజం స్థాపించిన తర్వాత ఇది 25వ సంవత్సరం దేవీ నవరాత్రులు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇదే స్థానంలో మేము అమ్మవారికి శరన్నవరాత్రులు చేస్తూ అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మా స్పాన్సర్లు ఎక్కువ అండి. ఇక్కడ మాకు మేము ఏది అడిగినా సరే మా ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటయ్యా అంటే మా ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే మేము ఏది అడిగినా సరే మేము కాదనకుండా చేస్తామని చెప్పేసి మా ఆలయానికి చేస్తున్నటువంటిది. ఇది మా స్వామి అనుగ్రహంతో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రులు. దీనికి ముఖ్యంగా మా చెరుకువాడ రంగసాయి నిర్మల గారి దంపతులు అలాగే పోలీసు వారు అలాగే మా హనుమాన్ లలిత భక్త సమాజం వారి అందరి సహకారం జరుగుతున్నది. జై శ్రీరామ్. భీమవరం చెనిమీరంలో వేయించేసిన శ్రీ దత్తసాయి మందిరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పలువురికి 1000 రూపాయల చొప్పున ఆర్థిక సహకారం అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకున్నారు. ఈరోజు సరస్వతీదేవి యొక్క అలంకారము, అదేవిధంగా సరస్వతి పూజ సందర్భంగా మన చిరమేర గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ దత్తసాయి మందిరంలో ఈ యొక్క సరస్వతి పూజ చిన్నపిల్లలందరి చేత కూడా చేయించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా పిల్లలందరి చేత ఈ యొక్క పూజా కార్యక్రమం చేయించి వారందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదము, ఈ యొక్క అమ్మవారి ఫోటో మరియు పుస్తకము మరియు పెన్నులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా దాతల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మన యొక్క బాబా యొక్క మందిరం ఇప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క భక్తులు అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఈ యొక్క లోకా సమస్త సుఖనాభవంతో అనే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవాళ దసరా మహోత్సవ సందర్భంగా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ చిన్నమేరం గ్రామం నందు వాసవి క్లబ్ వారు పిల్లలకి పాఠ్య పుస్తకములు ఇవాళ పంచిపెట్టడం జరిగింది. దీనికి జోన్ చైర్మన్ నేను పెసర వెంకటేశ్వర గారు నా ఆధ్వర్యంలో జరిగింది. అందరికీ నా కృతజ్ఞత. చిన్నమేరం అధ్యక్షులుగా పిల్లలకు ఈరోజు సరస్వతీదేవి పూజ సందర్భంగా పిల్లలందరికీ నోట్ పుస్తకాలు, బాగా చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు, చెక్కులు అందజేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జోన్లో చైర్పర్సన్గా పెసల వెంకటేశ్వర గారు వచ్చారు. మా ట్రెజరర్ బొండా శ్రీనాథ్ గారు, నేతి ప్రవీణ్ గారు సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సర్వేజన సుఖనో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవార్లకు సరస్వతి అలంకారం, విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజలు.
ఆసియా కప్ టీ20 ఫైనల్లో దాయాది పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. టీమిండియా మేనేజర్ గా భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు కుమారుడు ప్రశాంత్ ఉండటం పట్ల సర్వత్రా హర్షం. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. బొండాడ్లో శ్రీ పార్వతీ సమేత భోగేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు. జీఎస్టీ సంస్కరణలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం. రాజ్యసభ సభ్యులు పాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.